ఆఫ్టర్ లాంగ్ టైం మన ఛానల్ అయితే కొత్త వీడియో వస్తుంది. బాబు లేవు ఎట్టేటన్నా మీరు మరసంగా మమ్మల్ని బస్సులో ఉండమని చెప్పి మీరు వచ్చి తింటారా? మొత్తానికి బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక రవేనా బాగున్నా కదా? హాయ్ ఫ్రెండ్స్. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. దగ్గర దగ్గర ఫోటోలు తీయడానికి వచ్చి గంట. ఈయన మాత్రం కాదు. ఇప్పుడు హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడింగ్ లవర్. ఆఫ్టర్ లాంగ్ టైం మన ఛానల్ అయితే కొత్త వీడియో వస్తుంది. వీడియో వచ్చేసిందంటే మనం శబరిమల ట్రిప్ అయితే వెళ్తున్నాం. మన వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ మాలేసారు కదా. సో మొత్తం మనం ఒక 12 టెంపుల్స్ అయితే వెళ్తున్నాం. ఆ టెంపుల్ ఏందనేది మీకు ముందు వీడియోలో చెప్పేస్తాను. ఇప్పుడు డే 1 వచ్చేసి మనం ఈరోజు స్వామివారి శ్రీశైలం గుడిలో స్వాములందరికీ వచ్చేసి ఇరుముడు అయితే కడుతున్నారు. లోపలికి వెళ్ళి ఇరుముడు అయితే చూసేద్దాం. నామప్ప వందనమప్ప వేలప్ప.
బిడ్డ. బాస్ గుడ్ బాస్. సో మొత్తానికి మేము వెళ్ళబోయే బస్ ఇదే, శబరిమల ట్రిప్. మీరేమో ఊరికి వాడిని ముట్టుకుంటారు. అవునా? ఏంటిది మాకేంటిది అంటున్నాను. చెప్పలేదన్నా చివరెడ్డన్నా అంటే బాగా సెట్ అయిపోయినా ఇంకా. మెల్లబోయే బస్ ఇదే, మన వాళ్ళంతా రెడీ చేస్తుర్రు. మొత్తానికి బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక రవేనా బాగున్నావు కదా? హాయ్ ఫ్రెండ్స్. ఈ గుండు శ్రీశైలం స్టార్ట్ అయినాం శబరిమలకి. ఫస్ట్ ఎక్కడికి? ఫస్ట్ మానండి. దొంగలే అన్నోడు మేం దొంగ, ఈడు పెద్ద దొంగ. ఆడ కనపడుతున్న అబ్బాయి నాదిరి తిన్నా. తీసా తీసా. స్టార్ కూడా వాళ్ళకి చిన్నగా ఇది పట్టుకోరు. బాబు 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 లేవు. బాబు బస్సు మూవాడ మారేస్తుంది. అందరూ బహుమా నిద్ర ఇంకా దూరంలో కూడా రాలే. నేను అన్న పులే మరసంగా మేము వాడుంటే బస్సులో చెప్పకుండా వచ్చి చూడు. యాందిరయ్యా యాన్ చేస్తున్నా నా ఇదేమన్నా న్యాయమన్నా? సందీప్ స్వామి ఏమన్నా ఎట్టేట్టనా మీరు మరసంగా మమ్మల్ని బస్సులో ఉండమని చెప్పి మీరు వచ్చి తింటారా? స్వామి వీళ్ళు చూడు, వీళ్ళు తిన్నారు కూడా వచ్చి. ఇప్పుడే దూరాల అయిపోయింది. మధు ఏం చూస్తున్నావు? మధు
నా కొడుకుతో నేను వాడు గిడని వాయన నేను ఓ అరుస్తున్నాడు భయ ఏడు ఎదురు మాట్లాడుతున్నారు నువ్వు అన్నా నేను నిజంగా నిన్ను కాదన్నా ఊకే మామూలు గుండోని వచ్చింది అంతే వదిలోగా ఊకే గొడవ పెట్టారుగా ఎందుకు మనకి మన గొడవలు ఆ? నిజంగా అన్నా ఊకే అన్న అంతే గుండోని అన్నప్పుడు సార్ ఏం చెప్తున్నావు వాడు ఒప్పుకుంటున్నాడు అన్నాని ఊకే అన్నాడంట మళ్ళా అన్న తిరుపతి సంచాల గుండి చెప్పింది బాయన మళ్ళా గుండు అంటుడు అసలు అదే ఆయనతో మాట్లాడతాను మహేంద్ర అంతేగాని నేను నిన్న గుండుగాడు అనేది నేను కూడా విన్నా గుండుగా బయట మహేంద్ర నీ క్లాస్ రూమ్ ఫైనల్ వార్నింగ్ చెప్తున్నా ఈసారి నువ్వు అన్న కూడా మధు పర్మిషన్ ఇస్తున్నా కొడతాడు కొట్టు మధు అంతే ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. ఆ సినిమాలో వాడున్నట్టు అన్నానే అంతే ఏమో ఎవడు చెప్పు ఎవరు వాడు నీకు తెలుసా ఆ గుండె చేసుకున్నాయని కొడతాడు కదా మొత్తానికి చూడండి డే 1 లో ఫస్ట్ టెంపుల్ మహానంది. మొత్తానికి డే 1 లో మహానంది దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి మన జర్నీ అంటే ఇప్పుడు టిఫిన్ బ్రేక్, ఇప్పుడు కొంచెం టిఫిన్ చేసేసి మళ్ళా స్టార్ట్ అయిపోయినామంటే మళ్ళీ డైరెక్ట్ మార్నింగ్ కల్లా కాణిపాకం అయితే వెళ్ళిపోతాం. సో డే 1 శ్రీశైలం టెంపుల్ ఒకటి, మహానంది టెంపుల్ ఒకటి కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మన వాళ్ళు బస్సులో అన్న వాళ్ళు అయితే వంట అయితే చేస్తున్నారు, మనం అయితే చూసేద్దాం. మన వాళ్ళందరూ మాలో ఉన్నారు, ఇప్పుడే స్నానం అయితే అయిపోయింది, అందరు ఫ్రెష్ అప్ కావడానికి అయితే వెళ్ళిపోయారు. సో మనం కూడా అక్కడికి అయితే వెళ్ళిపోదాం, లెట్స్ గో. వచ్చేసి ఇదే మనకి ఫుడ్ ప్రిపరేషన్. ఇప్పుడు ఫుడ్ మనకి డే 1లో ఉగ్గాని బజ్జీ ఫస్ట్, డే 2లో స్పెషల్ అని చూద్దాం. ఇప్పుడు ఈ ఫుడ్ తినేసి మనం స్టార్ట్ అయిపోవడం. ఇంకా దగ్గర ఫోటోలు దిగడానికి వచ్చి గంట, ఈయన మాత్రం కాదు, ఇప్పుడు దాకా ఒక 10 దిగింటాడు, కానీ కాదు దించేటోడు ఎంతమంది ఉన్నా దిగేటోళ్ళు మంచిగా దిగుతాడు. ఈయన తీస్తుండు, ఆయన దిగుతుండు, తీస్తుండు, దిగుతుండు. హరిడు వచ్చింది. మన మొత్తానికి ఫుడ్ రెడీ అయిపోయింది. మనోడు ఫస్ట్ తీసుకుండు స్వామి. ఈ మహానంది దర్శనం కంప్లీట్. మహానంది టు కాణిపాకం.